The Supreme Court rules electoral bonds scheme అన్కాన్స్టిట్యూషనల్. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు రూల్ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఈ రూలింగ్, ఈ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పిందంటే, దిస్ పర్టికులర్ స్కీమ్ హ్యాస్ ఫెయిల్డ్ ద టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని చెప్పింది. ఈ స్కీము టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఫెయిల్ అయ్యింది అనే మాట చెప్పడం జరిగింది. సో ఆ టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ లేదా ప్రపోర్షనాలిటీ టెస్ట్ అంటే ఏంటి అనేది మనం ఇవాళ డీటెయిల్డ్గా కవర్ చేద్దాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మెయిన్స్లో మీరు ఉపయోగించవచ్చు. సో లెట్స్ టాక్ అబౌట్ ద టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. బట్ బిఫోర్ దట్ మరొకసారి న్యూస్ని కవర్ చేసేసుకొని తర్వాత మనం వెళ్ళిపోదాం. సో న్యూస్లో మనకి ఏం తెలుస్తుందంటే, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పేసింది. సో ఈ పర్టికులర్ స్కీము ఆర్టికల్ 19(1)(a) ద్వారా మనకు లభిస్తున్న రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని వైలేట్ చేస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పేసింది. సో బేసికల్గా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు ఎక్స్ప్రెషన్. అంటే ఒక వ్యక్తి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్న ఒక వ్యక్తికి నువ్వు అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో నువ్వు ఓటు వెయ్యాలి అంటే అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీకు ఉండాలి. ఓటు వేయడం ఎక్స్ప్రెస్ చేయడం, ఓటు వేయడం నీ యొక్క వ్యూని ఎక్స్ప్రెస్ చేయడం, అది నువ్వు చెయ్యాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్. అతని గురించి నీకు పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. అంటే అతను ఏ పార్టీకి చెందినవాడు, ఆ పార్టీకి ఫండింగ్ ఎలా వస్తుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నీకు తెలియాలి. అదే రైట్ టు ఇన్ఫర్మేషన్. అన్ఫార్చునేట్లీ ఎలక్టరల్ బాండ్ స్కీమ్లో ఏం జరుగుతుంది అంటే, డోనర్ ఇన్ఫర్మేషన్ అంటే పార్టీకి ఎవరు ఫండ్స్ ఇస్తున్నారనే విషయంలో గోప్యత ఉంది, ప్రైవసీ ఉంది, తెలియట్లేదు. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది దెబ్బతింటోంది అని చెబుతూ, అంటే ఫండమెంటల్ రైట్స్ని ఈ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ అనేది వైలేట్ చేస్తుందని చెబుతూ ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు తేల్చేసింది. తేలుస్తూనే ఇది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఫెయిల్ అయింది అన్న మాట కూడా చెప్పింది. అయితే టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఏంటి అనేది మనం ఇవాళ కవర్ చేద్దాం. చాలా స్లోగా, జాగ్రత్తగా, నెమ్మదిగా చెప్తాను. ఐ వాంట్ యూ టు లిసన్ టు ఇట్. సో బేసికల్గా ఇప్పుడు ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఒక గోల్ని అచీవ్ చేయాలనుకుంటుంది. యాక్చువల్గా ఏంటి ఆ గోల్ ఏంటి అంటే, మనకి 2 గోల్స్ అని మనం చెప్పొచ్చు. ఒకటి కర్బింగ్ బ్లాక్ మనీని కర్బ్ అంటే కంట్రోల్ చేయడం. రెండవది డోనర్ ప్రైవసీ. ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రైవసీని కాపాడడం. ఈ 2 తన యొక్క గోల్స్ అని సుప్రీంకోర్టులో గవర్నమెంట్ చెప్పింది. ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ద్వారా తన గోల్ అదని చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ తెలియని వాళ్ళ కోసం మరొకసారి చెప్తున్నాను, ఎలక్టరల్ బాండ్స్ ఎలా పనిచేస్తాయంటే, సపోజ్ యు ఆర్ ఏ డోనర్, ఏదో ఒక కార్పొరేట్ కంపెనీ ఉంది. ఈ కార్పొరేట్ కంపెనీ ఒక పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇవ్వాలనుకుంటుంది అనుకోండి. వాళ్ళు ఏం చేయొచ్చు, దే హ్యావ్ టు అప్రోచ్ ఎస్బీఐ. వాళ్ళు ఎస్బీఐకి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ని ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేసి, ఎలాగా వైర్ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేసి ఎస్బీఐ దగ్గర దే హ్యావ్ టు బై దీస్ బాండ్స్, ఎలక్టరల్ బాండ్స్ని కొనుక్కోవాలి. ఇలా కొనుక్కున్న ఎలక్టరల్ బాండ్స్ని దే కెన్ గివ్ ఇట్ టు హూమ్, దే కెన్ గివ్ ఇట్ టు ద పొలిటికల్ పార్టీ. వాళ్ళకి నచ్చిన పొలిటికల్ పార్టీకి వాళ్ళు ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేయాలి. వన్స్ దే హ్యాండ్ ఇట్ ఓవర్, ఆ పొలిటికల్ పార్టీ ఈ బాండ్స్ని ఎస్బీఐకి ఇచ్చేసి ఎస్బీఐ దగ్గర నుంచి మనీని ఆన్లైన్లో తీసుకుంటుంది. దిస్ ఈజ్ హౌ ఎలక్టోరల్ బాండ్స్ వర్క్. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ పొలిటికల్ పార్టీకి ఏమొస్తున్నాయి, బాండ్స్ వస్తున్నాయి. ఈ బాండ్స్ పైన ఆ బాండ్ ఎవరు కొన్నారనేది రాసి ఉండదు. సో కాబట్టి ఈ పొలిటికల్ పార్టీకి ఎవరు డొనేషన్ ఇచ్చారనే విషయం తెలియదు. డోనర్ ప్రైవసీ ఇక్కడ ఎన్ష్యూర్ చేస్తున్నారు. అంటే డొనేషన్ చేసేవాడి డీటెయిల్స్ అనేవి బయటకి చెప్పకుండా డోనర్ ప్రైవసీ అనేది ఎన్ష్యూర్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ డోనర్ ప్రైవసీ కూడా స్టేట్ తన గోల్గా పేర్కొనింది. ఈ 2 గోల్స్. అయితే ఇక్కడ మనకి జరుగుతున్న విషయం ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, కర్బింగ్ బ్లాక్ మనీ అండ్ ప్రొటెక్టింగ్ డోనర్ ప్రైవసీ. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే,
దేర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ రైట్స్ ఎన్క్రోచ్ అవుతున్నాయి లేదా వైలేట్ అవుతున్నాయి. కొన్ని రైట్స్ అనేవి ఇక్కడ ఏమవుతున్నాయి, ఎన్క్రోచ్ అవుతున్నాయి. అంటే పర్సనల్ స్పేస్లోకి ప్రభుత్వం వస్తుంది, మన రైట్స్ని ఉల్లంఘిస్తుంది. ఏంటి ఉల్లంఘన జరుగుతుంది ఇక్కడ మనకి? రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉల్లంఘన అవుతుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉల్లంఘనకి గురవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈబిఎస్ ఇంప్లిమెంట్ చేయడం ఎందుకు అంటే ఈ 2 కారణాలు ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే రైట్స్ ఉల్లంఘనకి గురవుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? డైరెక్ట్గా వాటిని కొట్టి పారేయాలా అంటే డైరెక్ట్గా కొట్టి పారేయడం కాదు. ఇట్ హ్యాస్ టు పాస్ ది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని కేఎస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి. కేఎస్ పుట్టస్వామి కేసుకి వెళ్ళి టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఏంటి, ఆ టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని ఇప్పుడున్న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఏ రకంగా ఫెయిల్ అయ్యింది అనేది మనం ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చూడండి, పార్లమెంటు పాస్ చేసిన ఏ చట్టమైనా సరే పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని కెలకకూడదు. పార్ట్ 3లో ఏమున్నాయి? ఇన్వయలబుల్ అంటే వైలేట్ చేయకూడని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. పార్లమెంట్ తీసుకొచ్చే చట్టాలు ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయకూడదు. అయితే ఫండమెంటల్ రైట్స్ని ఇంటర్ఫియర్ అవ్వడానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ప్రతి ఫండమెంటల్ రైట్ కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అందులోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19(1)(a)కి సంబంధించిన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఎందులో ఉన్నాయి? ఆర్టికల్ 19(2)లో ఉన్నాయి. సో ఈ 19(1)(a)ని మీరు వైలేట్ చేయాలంటే చేయొచ్చు, ఓన్లీ ఇన్ దీ స్పెసిఫిక్ కండిషన్స్. ఇక్కడ ఏవైతే రెస్ట్రిక్షన్స్ చెప్పారో ఆ కండిషన్స్లో మాత్రమే వాటిని మీరు వైలేట్ చేయొచ్చు. అది కూడా పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లోనే చెప్పడం అనేది జరిగింది. అయితే ఒక రెస్ట్రిక్షన్ అనేది రీజనబుల్ రెస్ట్రిక్షనా కాదా? ఓకేనా? అంటే ఈ ఒక రైట్ని మనం ఉల్లంఘనకి గురవుతున్నప్పుడు, ఒక రెస్ట్రిక్షన్ పెడుతున్నప్పుడు అది రీజనబుల్ రెస్ట్రిక్షనా కాదా అని చెప్పే టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. సో ప్రపోర్షనాలిటీ టెస్ట్ విల్ టెల్ యూ వెదర్ ఇట్ ఈస్ అ రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఆర్ నాట్. అది రీజనబుల్ రెస్ట్రిక్షనా కాదా అనేది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ మనకు చెప్తుంది. ఆ రెస్ట్రిక్షన్తో మనం ఆ రైట్ని ఉల్లంఘన చేయొచ్చా లేదనేది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ మనకి చెప్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి 2018లో సుప్రీంకోర్టు ఆధార్ యాక్ట్ని అప్హోల్డ్ చేసింది. అంటే ఆధార్ అనేది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని లాగేస్తుంది, దాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయండి అని చెప్పి వెళ్తే ఆధార్ యాక్ట్ మంచిదే, అది మన ఫుల్ ఇన్ఫర్మేషనే లాగట్లేదు, ఓన్లీ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషనే లాగుతుంది, అది కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఏమీ ఎక్స్పోజ్ చేయట్లేదు. సో కాబట్టి ఆధార్ యాక్ట్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ ఏమీ కాదు అని సుప్రీంకోర్టు ఆధార్ యాక్ట్ని సపోర్ట్ చేసింది. అయితే సపోర్ట్ చేస్తూనే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రైట్ టు ప్రైవసీ అంటే మన అంశాలని, మన డేటాని గోప్యంగా ఉంచే రైట్ ఏదైతే ఉందో, హక్కు ఏదైతే ఉందో అది ఫండమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది. రైట్ టు లైఫ్ కిందకి అది వస్తుంది, అది ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. అయితే ఈ చెప్పే క్రమంలో కేఎస్ పుట్టస్వామి కేసులో ఈ చెప్పే క్రమంలోనే దే హ్యావ్ లైడ్ డౌన్ దిస్ టెస్ట్ కాల్డ్ టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. ఈ టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని అప్పుడే తీసుకొచ్చారు. టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ మీరు చాలా జాగ్రత్తగా వినాలమ్మా. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఉపయోగపడే కాన్సెప్ట్ ఇది. అందుకే కొంచెం స్లోగా చెప్తాను, చాలా కేర్ఫుల్గా వినాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఏదైనా ఒక స్కీమ్ తీసుకొచ్చినా, ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చినా, ఒక చట్టం తీసుకొచ్చినా, ఆ చట్టం వల్ల మన ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అవుతున్నాయి, వాటికి రెస్ట్రిక్ట్ అవుతున్నాయని మనకు అనిపిస్తే మనం కోర్టును అప్రోచ్ అవ్వచ్చు. అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఆ చట్టం వల్ల ఫండమెంటల్ రైట్స్ రెస్ట్రిక్ట్ అవుతున్నాయి కదా, అయితే చట్టం ద్వారా ప్రభుత్వం లేదా స్కీమ్ ద్వారా ప్రభుత్వం సాధించాలనుకుంటున్న గోల్ అనేది మన రైట్స్ని వైలేట్ చేసినా పర్వాలేదా, అంటే ఆ గోల్ సాధించడం కోసం ఒకళ్ళ రైట్స్ని వైలేట్ చేసినా పర్వాలేదా, అవి అంత పెద్ద గోల్సా, దే హ్యావ్ టు బీ ప్రపోర్షనల్. ఆ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి మనం చేస్తున్న నష్టం కంటే పెద్దదై ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఒక పని చేసేటప్పుడు ఒక మంచి జరుగుతుంది, ఒక చెడు జరుగుతుంది. జరుగుతున్న మంచి అంటే గవర్నమెంట్ సాధించాలి అనుకుంటున్న గోల్స్ లేదా ఆబ్జెక్టివ్స్, జరుగుతున్న చెడు అంటే వ్యక్తుల యొక్క హక్కులకి జరుగుతున్న ఉల్లంఘనకి మించి ఉండాలి. దాని యొక్క ప్లస్ దీని యొక్క మైనస్ కంటే పెద్దదై ఉండాలి
అనేది మెయిన్ థీమ్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. దీంట్లో 4 పాయింట్స్ చెప్తాను. ఆ 4 పాయింట్స్ కూడా మీరు కుదిరితే నోట్ చేసుకోండి. నేను నోట్స్ మేకింగ్కి ఉపయోగపడేలాగా చెప్తున్నాను. టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఫస్ట్ టెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ తీసుకునే ఆ యాక్షన్ ఏదైతే ఉందో, వాట్ ఎవర్ ఈజ్ ద యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ లేదా అప్పుడు ఆధార్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇట్ ఈజ్ శాంక్షన్డ్ బై లా. అంటే దానికి ఒక లా రూపంలోనే చేయాలి, ఆర్బిటరీగా చేయకూడదు. అంటే పార్లమెంట్లో చట్టం చేసి యాక్షన్ తీసుకోవాలనేది మొట్టమొదటి ఆస్పెక్ట్. అంటే మీరు చేస్తున్న పని సిస్టమ్ని వైలేట్, ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుంది అనేటప్పుడు ఫస్ట్ పాయింట్ అది ఒక లా ద్వారా వచ్చిందా లేదా, లా కాకుండా గవర్నమెంట్ జీవో ద్వారానో ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారా వచ్చిందనుకో ఇమీడియట్గా కొట్టేస్తారు. టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అక్కడే ఫెయిల్ అయిపోయింది. అలా కాకుండా ప్రభుత్వం పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఒక యాక్షన్ తీసుకొచ్చింది, ఆ యాక్షన్ వల్ల ఫండమెంటల్ రైట్ వైలేషన్ కొంత జరుగుతుంది అన్నప్పుడు ఇట్ ఈస్ స్టిల్ ఓకే. ఫస్ట్ టెస్ట్, ద యాక్షన్ షుడ్ బి శాంక్షన్డ్ బై లా. సెకండ్ టెస్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్, చూడండి. ది పాయింట్స్ రాసుకోండి. ది ప్రపోజ్డ్ యాక్షన్, ప్రభుత్వం చేయాలనుకుంటున్న యాక్షన్ ఏదైతే ఉందో, యాక్షన్ మస్ట్ బీ నెసెసరీ ఇన్ ఏ డెమోక్రాటిక్ సొసైటీ ఫర్ ఏ లెజిటిమేట్ ఎయిమ్. ఒక లెజిటిమేట్ ఎయిమ్ సాధించడం కోసం ఈ యాక్షన్ అనేది నెససరీ అని ప్రూవ్ చేయగలగాలి. అంటే ఒక మంచి గోల్ సాధించడం కోసం ఈ యాక్షన్ నెససరీ అని ప్రభుత్వం ప్రూవ్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ప్రకారం వస్తే నా గోల్ బ్లాక్ మనీని కర్బ్ చేయడం. అంటే ఎలక్షన్ ఫండింగ్లో బ్లాక్ మనీ ఎక్కువగా వెళ్తుంది, క్యాష్ రూపంలో ఎక్కువగా ఫండింగ్ వెళ్తుంది, దాన్ని ఆపాలి అంటే మొత్తం అంతా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ద్వారా చేస్తే ఎలక్టోరల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ వస్తుంది, బ్లాక్ మనీని ఆపడం అవుతుందని ప్రభుత్వం యొక్క వాదన. సో ఇప్పుడు ఇందాక మనం ప్రాసెస్ చూస్తే ప్రతిదీ కూడా ఇక్కడ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. నువ్వు బ్యాంక్కి వెళ్తున్నావు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, బాండ్ తీసుకుంటున్నావు, బాండ్ వాడికి ఫిజికల్గా ఇస్తున్నావు, వాడు ఎస్బీఐకి ఇచ్చి ఆన్లైన్లో మనీ తీసుకుంటున్నాడు. సో బ్లాక్ మనీ కర్బ్ అవుతుంది అనేది ప్రభుత్వం ఇక్కడ చెప్తున్న వాదన అనమాట. ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి వాట్ ఎవర్ యాక్షన్ యు ఆర్ బ్రింగింగ్ ఇన్, అది ఒక డెమోక్రాటిక్ సొసైటీలో ఒక లెజిటిమేట్ ఎయిమ్తో ఉండాలి. అంటే ఎవరో ఒకరికి బెనిఫిట్ చేసేలా కాకుండా సొసైటీకి బెనిఫిట్ చేసే ఒక మంచి ఎయిమ్తో అది ఉండాలి. ఇది రెండవది. మూడో పాయింట్, ది ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ఇంటర్ఫిరెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ది ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటి, ఇది చేసే క్రమంలో మీరు రైట్స్ని వైలేట్ చేస్తున్నారు లేదా ఇంటర్ఫైర్ చేస్తున్నారు. ఇట్ మస్ట్ బి ప్రపోర్షనేట్ టు ద నీడ్ ఫర్ సచ్ ఇంటర్ఫిరెన్స్. మీకు అర్థమవుతుందా? ఈ యాక్షన్ వల్ల మనం చేస్తున్న చెడు, మనం చేస్తున్న మంచి అనేది ఆ చెడుకు మించి ఉండాలి తప్పితే తక్కువ ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి ప్రపోర్షనేట్. ఎంత చెడు చేస్తున్నామో దానికి మించి మనం మంచి చేస్తున్నట్టుగా ప్రూవ్ చేయాలి. అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఫోర్త్ పాయింట్ దీంట్లోనే, దేర్ మస్ట్ బి ప్రొసీజరల్ గ్యారంటీస్. against the abuse of such interference. ప్రొసీజరల్ గ్యారంటీస్ కూడా ఉండాలి. ఈ ఇంటర్ఫిరెన్స్ అబ్యూజ్ అవ్వకుండా. అంటే ఈ ఒక పర్టికులర్ స్కీమ్ పేరుతో కొన్ని రైట్స్ మీరు వైలేట్ చేసేస్తున్నారు, దాన్ని విపరీతంగా ఇష్టం వచ్చినట్టు చేసేయకుండా ప్రొసీజరల్ గ్యారంటీస్ ఉండాలి అనేది ఒక ఆస్పెక్ట్. ఇక్కడే మనం ఇంకొక ఆస్పెక్ట్ కూడా మనం రాయొచ్చు. ఏంటంటే వీ హ్యావ్ టు చూజ్ లీస్ట్ రెస్ట్రిక్టివ్ మెథడ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లీస్ట్ రెస్ట్రిక్టివ్ మెథడ్ని చూజ్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ని మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఇది మీ గోల్, యు ఆర్ ట్రయింగ్ టు అచీవ్ దిస్ గోల్, యు ఆర్ హియర్. ఈ గోల్ని మీరు ఈ రకంగానూ వెళ్ళొచ్చు, ఈ రకంగానూ వెళ్ళొచ్చు, ఈ రకంగానూ వెళ్ళొచ్చు. లెట్స్ సే దేర్ ఆర్ 3 ways టు అచీవ్ ద గోల్. మీరేం చేయాలంటే ఈ ఏబీసీల్లో ఏది ఎంచుకోవాలి, ఏ మార్గాన్ని ఎంచుకోవాలంటే ద వన్ విచ్ ఈజ్ లీస్ట్ రెస్ట్రిక్టివ్. లీస్ట్ రెస్ట్రిక్టివ్ అంటే అర్థం ఏంటి, ఏది ఫండమెంటల్ రైట్స్ని అతి తక్కువగా రెస్ట్రిక్ట్ చేస్తుంది. లీస్ట్ రెస్ట్రిక్టివ్ మెథడ్ అమాంగ్ ఏబిసి, వీటిల్లో ఏది అతి తక్కువ ఫండమెంటల్ రైట్స్ని రెస్ట్రిక్ట్ చేస్తుందో దాన్ని ఎంచుకోవాలి.
అంటే ఈరోజు ప్రభుత్వం ఎంచుకున్న మార్గం కంటే ఇంకా లీస్ట్ రెస్ట్రిక్టివ్ మెథడ్ ఉండకూడదు అని అర్థం. అంటే ఇంతకంటే రైట్స్ని ఎక్కువగా వైలేట్ చెయ్యకుండా మనం ఆ గోల్ని అచీవ్ చేసుకునే అవకాశం ఉంటే ఆ పని చేయాలి. ఇప్పుడు నీ గోల్ మంచిదే, మంచి గోలే, కానీ ఆ గోల్ అచీవ్ చేయడానికి నువ్వు ఎంచుకున్న మార్గం వల్ల చెడు జరుగుతుంది. సో అతి తక్కువ చెడు జరిగే మార్గాన్ని ఎంచుకోవాలనేది దీని ఉద్దేశం. లీస్ట్ రెస్ట్రిక్టివ్ మెథడ్ అర్థమైందా? ఒక మంచి పని చేయడం కోసం నువ్వు ఒక పని చేస్తున్నావు, ఒక మంచి గోల్ కోసం ఒక పని చేస్తున్నావు, కానీ ఈ క్రమంలో అది ఇంకొంచెం చెడు సైడ్ ఎఫెక్ట్స్ తీసుకొస్తుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నదానికి వెళ్ళాలి. ఇప్పుడు క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నువ్వు కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇంకో థెరపీ 3-4 థెరపీలు ఉన్నాయి. మూడింటిని వాడచ్చు. మూడిట్లో ఏది డిసైడ్ చేయాలంటే ఏం చేస్తావు? మూడింటి నుంచి ఒకే రిజల్ట్ వస్తుంది అనుకున్నావు అనుకో, మూడింట్లో ఏది తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందంటే దానికి వెళ్తావు. అంతేనా? అలాగే బ్లాక్ మనీని కర్బ్ చేయాలి ఎలక్షన్స్లో, అలాగే డోనర్ ప్రైవసీ మెయింటైన్ చేయాలి అని చెప్పి నువ్వు అంటున్నావు. సో ఈ 2 గోల్స్ నువ్వు అచీవ్ చేయడం కోసం నువ్వు ఎంచుకున్న మార్గం కూడా ఫండమెంటల్ రైట్స్ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ రెస్ట్రిక్ట్ చేయాలి. దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అంత తక్కువ ఉండాలి. అలాంటి లీస్ట్ రెస్ట్రిక్టివ్ మెథడ్ని చూజ్ చేసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. సో ఇవి మనకి కేఎస్ పుట్టస్వామి కేసులో తీసుకొచ్చిన పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రపోర్షనాలిటీ టెస్ట్. అయితే ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది ఈ ప్రపోర్షనాలిటీ టెస్ట్ పాస్ అయ్యిందా లేదా, సుప్రీంకోర్టు దాని గురించి ఏం చెప్పింది అనేది మీరు గమనిస్తే, సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు గమనిస్తే ఇక్కడ 2-3 జడ్జిల గురించి మీకు చెప్పాలి. ఫస్ట్ జస్టిస్ ఖన్నా, మన 5 జడ్జిల బెంచ్లో ఉన్న జస్టిస్ ఖన్నా ఏం చెప్పారంటే, ఇక్కడ మనకి 2 గోల్స్ చెప్పింది కదా గవర్నమెంట్. ఏ గోల్స్ చెప్పింది? కర్బింగ్ బ్లాక్ మనీ అండ్ డోనర్ ప్రైవసీని గవర్నమెంట్ చెప్పింది అనమాట. ఆయన ఏమన్నారంటే, డోనర్ ప్రైవసీని నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నాను అని అంటున్నారు కదా, అదేమీ పెద్ద లెజిటిమేట్ స్టేట్ గోల్గా చెప్పుకోవడానికి లేదు. డోనర్ ప్రైవసీని మెయింటైన్ చేయడం అనేది లెజిటిమేట్ స్టేట్ ఎయిమ్గా చెప్పడానికి పనికి రాదు అని చెప్పేశారు. ఇక్కడ మీరు 2వ పాయింట్ చూడండి. ద ప్రపోజ్డ్ యాక్షన్ మస్ట్ బీ నెససరీ ఇన్ ఎ డెమోక్రాటిక్ సొసైటీ ఫర్ ఏ లెజిటిమేట్ ఎయిమ్. ఇది 2వ పాయింట్. ఒక లెజిటిమేట్ ఎయిమ్ కోసం మేము ఇది తీసుకొస్తున్నామని చెప్పి ఉండాలి. కానీ డోనర్ ప్రైవసీని మెయింటైన్ చేయడం అనేది లెజిటిమేట్ ఎయిమ్ ఎలా అవుతుంది? అసలు అది లెజిటిమేట్ ఎయిమే కాదు అని జస్టిస్ ఖన్నా తన ఒపీనియన్లో చెప్పారు. ఆ రకంగా టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఫెయిల్ అయింది అన్నట్టుగా ఆయన చెప్పారు. ఇంకోవైపు సిజే చంద్రచూడ్ ఆయన డబుల్ ప్రపోర్షనాలిటీ 2 పాయింట్స్ మాట్లాడారు. ఆయన 2 పాయింట్స్ ఏం మాట్లాడారంటే, చాలా చంద్రచూడ్ గారు ఏమన్నారంటే చాలా ఇంపార్టెంట్. ఆయన ఏమన్నారంటే, మనకి ఇక్కడ 2 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ డోనర్ ప్రైవసీ కూడా ఫండమెంటల్ రైట్, ఎందుకంటే కేఎస్ పుట్టస్వామి కేసులోనే రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పారు. ఇక్కడ రెండింటి మధ్య పోరాటం, రైట్ టు ప్రైవసీ ఒకవైపు, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒకవైపు. రైట్ టు ప్రైవసీ గొప్పదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ గొప్పదా అనే క్వశ్చన్ వచ్చేసింది ఇక్కడ. సో దీన్నే మనం డబుల్ ప్రపోర్షనాలిటీ సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే కేస్ ఇన్వాల్వ్స్ బ్యాలెన్సింగ్ 2 కంపీటింగ్ ఫండమెంటల్ రైట్స్. ఒకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, 2 రైట్ టు ప్రైవసీ డోనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి ఒక ప్రపోర్షనాలిటీ టెస్ట్ అనేది సరిపోదు, మనం డబుల్ ప్రపోర్షనాలిటీకి వెళ్ళాలి అన్నారు. సో వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ ఇందాక లాస్ట్ పాయింట్ చెప్పాను చూసారా, ఇలాంటి సిచ్యువేషన్లో లీస్ట్ రెస్ట్రిక్టివ్ మెథడ్కి వెళ్ళాలి అనే పాయింట్ ఉంది. లాస్ట్ పాయింట్ ఇందాక మనం మాట్లాడింది, లీస్ట్ రెస్ట్రిక్టివ్ మెథడ్ని ఎంచుకొని మనం మన గోల్ని అచీవ్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ ప్రభుత్వం ఇక్కడ లీస్ట్ రెస్ట్రిక్టివ్ మెథడ్ని ఎంచుకోలేదు. సిజేఐ తన ఒపీనియన్లో ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది లీస్ట్ రెస్ట్రిక్టివ్ కాదు, అంటే దానికంటే తక్కువ రెస్ట్రిక్ట్, అంటే ఫండమెంటల్ రైట్స్ని తక్కువ ఎఫెక్ట్ చేసే మెథడ్స్ ఇంకా ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లోర్ చేయకుండా ఈ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ద్వారా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ చోజన్ ద లీస్ట్ రెస్ట్రిక్టివ్ మెథడ్ టు అచీవ్ ఇట్స్ స్టేట్ ఎయిమ్. ఎయిమ్ ఏంటి? డోనర్ ప్రైవసీ ప్లస్ అది ఏంటది మనకి బ్లాక్ మనీ కర్బ్ చేయడం. వాటిని అచీవ్ చేయడం కోసం వాళ్ళు లీస్ట్ రెస్ట్రిక్టివ్ మెథడ్ ఎంచుకోలేదు అనేది ఆయన చెప్పిన మాట. సో సిజే ఏమన్నారంటే, దేర్ ఈజ్ అనదర్ లీస్ట్ రెస్ట్రిక్టివ్ మెథడ్ లైక్ ఎలక్టోరల్ ట్రస్ట్ స్కీమ్. ఎలక్టోరల్ ట్రస్ట్ స్కీమ్ అనేది ఉంది, దాని ద్వారా మీరు ఇంకా బెటర్గా చేయొచ్చు కదా అని కూడా సిజే అన్నారు. సో ఎలక్టోరల్ ట్రస్ట్ స్కీమ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏమవుతుందంటే, సో దేర్ ఈజ్ ఎ ట్రస్ట్ కాల్డ్ ఎలక్టోరల్ ట్రస్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే, దే రిసీవ్ ఫండింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు. ఇండివిజువల్స్ నుంచి, కంపెనీస్ నుంచి ఫండింగ్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఓకేనా? వాళ్ళు కలెక్ట్ చేసిన తర్వాత ఈ వచ్చిన ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు పొలిటికల్ పార్టీకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
అంటే ఇండివిజువల్స్ లేదా డోనర్స్ డైరెక్ట్గా పొలిటికల్ పార్టీకి ఇవ్వకుండా దే హ్యావ్ టు మేక్ ద డొనేషన్స్ టు ఎలక్టోరల్ ట్రస్ట్, ఎవరికైనా చెప్పాలి, అండ్ ట్రస్ట్ విల్ ఫర్దర్ సెండ్ ఇట్ టు పొలిటికల్ పార్టీస్. ఇందాక బ్యాంక్ ఉంది, ఇక్కడ బ్యాంక్ ప్లేస్లో ట్రస్ట్, ఇది ఎలక్టోరల్ ట్రస్ట్ స్కీమ్. ఇట్లాంటి దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. ఇది లీస్ట్ ఇంక్లూజివ్. దీంట్లో ఏమవుతుందంటే డోనర్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, డోనర్ ఇన్ఫర్మేషన్ బయటికి అనేది వస్తుంది మనకి. అప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఉల్లంఘనకి గురవ్వదు, రైట్ టు ఇన్ఫర్మేషన్కి ఎటువంటి దెబ్బ తగలదు. ఇలాంటి లీస్ట్ రెస్ట్రిక్టివ్ మెథడ్ లేదా లీస్ట్ ఇంట్రూజివ్ మెథడ్ని ఎంచుకొని చేయాలి. అలా చేయకుండా మీరు డైరెక్ట్గా రైట్ టు ఇన్ఫర్మేషన్నే వైలేట్ చేసే మెథడ్ని ఎంచుకున్నారు కాబట్టి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఫెయిల్ అయ్యింది అని చెప్పారు. మీకు అర్థమైందా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 4 పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి, మెయిన్స్లో ఉపయోగపడతాయి. దిస్ ఈస్ హౌ ద సుప్రీం కోర్ట్ హెస్ డిసైడెడ్ దట్ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఒక జడ్జి గారేమో అసలు అందులో పెట్టుకునే ఎయిమే లెజిటిమేట్ స్టేట్ ఎయిమ్ కాదు అని చెప్పారు. ఇంకో జడ్జి గారేమో ఓకే డోనర్ ప్రైవసీ అనేది రైట్ టు ప్రైవసీని ఎన్షూర్ చేయడం కోసం చేశారు, అది కూడా ఫండమెంటల్ రైట్ అని భావించినప్పటికీ దేర్ ఆర్ లెస్ ఇంట్రూజివ్ మెథడ్స్, అంటే మనకి ఆర్టీఐని అంతగా దెబ్బతీసే పని లేకుండా కూడా ఈ గోల్ని అచీవ్ చేయొచ్చు. మరి బ్లాక్ మనీని మీరు కర్బ్ చేయాలనుకుంటే దేర్ ఆర్ అదర్ మెథడ్స్, వాటి ద్వారా మీరు చేసి ఉండొచ్చు, అలా చేయలేదు కాబట్టి ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి యునానిమస్గా అందరూ చెప్పడం జరిగింది. బిగ్ 5 కాంబో టుడేస్ ఆఫర్ ఆఫ్ ద డే. 5 ఫ్లాగ్షిప్ కోర్సెస్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్. ఈ 5 కోర్సులు ఇండివిజువల్గా తీసుకుంటే ఒక్కొక్కటి 10,000 చొప్పున 50,000 అవుతాయి. ఇది ఇవాళ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కేవలం 15,000 రూపాయలకి మనం అందిస్తున్నాం. అట్ జస్ట్ 15,000 రూపీస్ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దిస్ బిగ్ 5 కాంబో. ఈరోజు నైట్లోపు అర్ధరాత్రిలోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఏ డౌట్ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టుడే.